ఫస్ట్ హెడ్లైన్, జగన్ తిరుమలకు వెళ్తే దేవుడి మీద నమ్మకం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అన్య మతస్థులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనని జగన్ గౌరవించాలన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఇక సెకండ్, ఈ నెల 28న ఆలయాల్లో వైసీపీ నేతల పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని, చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితో అబద్ధాలాడుతున్నారంటూ మండిపడ్డారు. థర్డ్ హెడ్లైన్, తిరుమలపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటికన్ సిటీ తరహాలో తిరుమలను ప్రత్యేకంగా చూడాలన్నారు. అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ సూచించారు. తిరుమల లడ్డూపై కావాలనే రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఫోర్త్, కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కార్పొరేషన్, జనరల్ అకౌంట్స్ అధికారులు విచారణకు హాజరయ్యారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులపై కమిషన్ ప్రశ్నించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వడ్డీ నిధుల్ని జీతాలుగా ఎలా తీసుకున్నారంటూ ఆరా తీసింది. ఇక ఫిఫ్త్ హెడ్లైన్, చంచల్గూడ జైలు నుంచి జానీ మాస్టర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మాస్టర్ని 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. ఇక సిక్స్త్ హెడ్లైన్, జమ్మూ కాశ్మీర్లో 2వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 54% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 5 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. ఇక సెవెంత్ అండ్ ఫైనల్, కాంగ్రెస్ అడ్డగోలు హామీలిస్తోందంటూ విమర్శించారు ప్రధాని మోదీ. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారులు, అల్లుళ్ల రాజ్యం వస్తుందని అన్నారు.